ప్రభుత్వాలు మారినా అదే ప్రేమ కలిగిన దేవుడు మార్పు లేకుండా చక్కగా మన కోసం అదే ఉన్నాడు. ఇలా జరిగింది పస్కా పండుగలో. మరి ఆయన ఎన్నో వాక్యాలు బోధించాడు. ఆయన బోధకు ఆశ్చర్యపోయారు, సూచక్రియలకు ఆశ్చర్యపోయారంట. 24వ వచనంలో అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఇది మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనకి ఏం తెలియాలంటే, ఇదిగో ఈ యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనకు కొంచెం ఇతరులపై మన జ్ఞానం పెట్టాలి. ఇతరులపై జ్ఞానం పెట్టాలి. ఎందుకంటే ఈయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఇలాంటి వాడిని పొగడకుండా ఎలాగుంటారు కదా? నువ్వు అంత కాదు ఇంత కాదు అనకుండా ఉంటారా? పెట్టినంచేపు పొగుడుతారు, ఇచ్చినంచేపు మంచిది అంటారు కదా. జనం పొగుడుతున్నారు కదా అని మనం తబ్బిబ్బైపోకూడదు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా మిమ్మల్ని అందంగా ఉన్నారు అంటే చాలు ఏమనిపిస్తుంది, మనం పడిపోతాం. ఆ పొగిడేవాడు నిజంగా అందంగా ఉన్నారని పొగుడుతున్నాడా, లేదంటే మిమ్మల్ని ఏదైనా ఆశపడి మిమ్మల్ని పొగుడుతున్నాడో మనం ఆలోచించాలి. బలహీనమైన మనసు చెల్లెమ్మళ్ళకు ఉంటుంది, ఆడపిల్లలకు ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. మీరు అంత కాదు ఇంత కాదంటే మనం లొంగిపోతాం. నువ్వు అందంగా ఉన్నావంటే లొంగిపోతాం. అందంగా ఉంటే ఏంటి, దేవుడు ఇచ్చాడు, ఉన్నావు. అది వాడు మనకు చెప్పాలేంటి. మీ నుంచి ఏదో ఆశపడుతున్నాడు, మీ శరీరాన్ని ఆశపడుతున్నాడో ఏమా, మీ నుంచి మీ డబ్బును ఆశపడుతున్నాడో ఆశపడతాడు. కనుక ప్రియులారా, పొగడ్తలకి పడిపోకూడదు, లొంగిపోకూడదు. మీరు అందంగానే ఉంటారు, మీరు బాగానే ఉంటారు అది చెప్పాలేంటి, ఆలోచించండి. కనుక ఇలాగా మన సున్నితమైన మనస్తత్వాలు కలిగినటువంటి మనల్ని పడగొట్టడానికి దయ్యం మనుషుల్లో ఉండి అనేకమైన ప్రేరేపణలు మనకు కలిగిస్తుంది. ఇది గమనించాలి దేవుని బిడ్డలు. మీరు యేసుక్రీస్తు ప్రభువారంట అందరినీ ఎరిగినవాడంట. ఆయన ఏం ఎరిగాడు చూసారా? ఆయన అందరినీ ఎరిగాడంట. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పొగుడుతున్నారు, ఎందుకు చూస్తున్నారని చూసి ఈయన వాళ్ళు వశమైపోలేదు, అంటే లొంగిపోలేదు. మీరు లొంగిపోతారు, మనం లొంగిపోతాం. ఈ మాటలు అందుకే రాయబడ్డాయి ప్రియులారా. అంత పొగుడుతున్నా, అన్ని అద్భుతాలు చేసినా, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన అంతే, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేస్తాడు, మహిమాస్వరూపి ఆయన. అయితే ఆయన మనం పొగడ్డం వల్ల ఆశ్చర్యకరుడా, మనం పొగడ్డం వల్ల ఆయనకు మహిమ వచ్చిందా చెప్పండి? మన పరిశుద్ధుడు అంటం వల్ల దేవుడికి పరిశుద్ధుడు వస్తుందా? మనం ఎవరు పొగడకుండానే ఆయన పరిశుద్ధుడు, మనం ఎవరు చెప్పకుండానే ఆయన ఆశ్చర్యకరుడు కదమ్మా. మనం ఎవరు చెప్పకుండానే ఆయన అద్భుతాలు చేయగలవాడు, మనం ఎవరు చెప్పకుండానే ఆయన చాలా ప్రత్యేకమైన బోధకుడు. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనం కూడా ఇలాంటి పొగడ్తలకి వాటికి లొంగిపోకూడదు. వాడు ఎలాంటి మనసుతో అంటున్నాడు, మిమ్మల్ని ఆశపడ్డా, మీ నుంచి ఏదైనా కోరుకుంటున్నాడా, అది జాగ్రత్తగా మనం ఎరగాలి, ఆలోచించాలి. అందుకే యేసుప్రభు గారు వాళ్ళు పొగుడుతున్నారని, వాళ్ళ జనం వచ్చారని, ఈయన గొప్పవాడు అంటున్నారని, అలాగా ఆయన వారి వశమైపోలేదు. అంటే వాళ్ళ మాటలకి లొంగిపోలేదు. మీరు కూడా లొంగిపోకూడదు. బలమైన దేవుని బిడ్డలం మనం కదమ్మా, బలమైన దేవునికి పిల్లలం మనం. చదవమ్మా. ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని యొక్క ఆంతర్యం అంటే ఏంటండి? హృదయం తెలుసండి. ఆంతర్యం అంటే లోపల, చాలా చెప్పాం కదా. ఆంతర్యం అంటే లోపలని ఎరిగినవాడు. లోపల ఏముంది ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మనుషుల యొక్క ఆంతర్యాన్ని ఎరిగినంట. ఇంకెవరికి తెలియదా అంటే తెలియదండి. మనుషులకి ఫిజికల్ ఎపీరియన్స్ తెలుస్తుంది, అంటే బాహ్యంగా ఎలాగున్నారో తెలుస్తుంది. అయ్యా అని ఇలా చేతులెత్తగానే మనం లోపల చూడకుండా జాలి పడిపోతాం. తెలుసండి, లోపల ఎన్ని కుతంత్రాలతో ఉన్నాడో, ఎన్ని కల్మషాలతో ఉన్నాడో మనం
బయట వాడు చూపించేటువంటి నక్క వినయం చూసి మనం పడిపోతాం. వింటారమ్మా? వాళ్ళు చూపించే నక్క వినయాన్ని చూసి పడిపోతాం. యేసుప్రభు అలా కాదంట, ఆంతర్యం నెరిగిన వాడంట. ఆంతర్యం అంటే ఏంటమ్మా? అక్కడ ఏముందని ఎరిగాడైనా. ఆంతర్యం అంటే హృదయం అని చెప్పారు కదా. అక్కడ ఏముంది? అక్కడ ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆంతర్యం అంటే మనసు యొక్క డెప్త్, హృదయం యొక్క లోతుల్లో ఉంటుంది. పైకి ఒకలా మాట్లాడతాం, లోపల ఇంకొకటి పెట్టుకుంటాం. ఆ పైన మాట్లాడిందే తెలిసి మనకు, కానీ లోపల ఉన్నది తెలియదు. ఆంతర్యం తెలియదు ఎవరికి. ఆంతర్యం అనేది తెలీదు. చాలాసార్లు చెప్పాను, రాజీవ్ గాంధీ గారు బ్రతుకున్న దినాల్లో మరి ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చారు. 1990-91 సంవత్సరం అది. వచ్చేసరికి అక్కడ సభను ముగించుకున్నారు. మద్రాసు శ్రీపెరంబుదూర్ వచ్చారు, చెన్నై. అక్కడికి వచ్చి స్పీచ్ ఇస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, ఢిల్లీ వెళ్ళిపోతారు ఆయన. కానీ ఓ చిన్న పాప, 16 సంవత్సరాలు ఉన్న చిన్న పాప పూలదండ పట్టుకుని వచ్చింది దండ వేయడానికి. ఎవరికి? రాజీవ్ గాంధీ గారికి. ఆ పిల్లలో బాంబు ఉందని ఎవరికైనా తెలుస్తుందా? నీకెన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 12 కదమ్మా. 16 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉన్నారా? నిసి ఎంతమ్మా? 16. నిసి అంత చిన్నపిల్ల. ఆ పిల్ల నడుముకి బాంబు ఉందని ఎవడో తెలుసు? ఆ పిల్ల మనసులో ఇంత కక్ష ఉందని ఎవడో తెలుసు? అలాంటి ముద్దుగా ఉన్న చంటి బిడ్డలు వచ్చి పూలదండ వేస్తుంటే, పూలదండ వేస్తుంది తర్వాత బాంబు పేలుస్తుంది అని ఎవడో తెలుసు? దండ వేసినట్టుగా వేసి ఇలా కింద నిలబడి కాళ్ళు మొక్కుతూ ఇలా బటన్ నొక్కేసరికి పిచ్చల కింద చీకుల కింద పేలిపోయాడు రాజీవ్ గాంధీ గారు. అక్కడ కాలు, ఇక్కడో చెయ్య, ఇక్కడ మాంసం ముద్ద అలా పడి ఆ పాప కూడా చచ్చిపోయింది. ఆయన ప్రొటెక్షన్, సెక్యూరిటీ కూడా చాలామంది చచ్చిపోయారు ఆ రోజు. ఎందుకంటే ఆంతర్యం అనేది తెలియకపోతే, ఆ మనసులో ఏముందో తెలీదు. హృదయం తెలిస్తే తెలిసి ఉండొచ్చు, అందం తెలిస్తే తెలిసి ఉండొచ్చు, హావభావాలు తెలిస్తే తెలిసి ఉండొచ్చు. హావభావాలను బట్టి డాక్టర్లు వైద్యం చేస్తారు. ఏమండి? సైకలాజికల్గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు మన హావభావాలు చూసి, మన గుణలక్షణాలు చూసి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ఆంతర్యంలో ఒకటి ఉంటుంది, అది ఎవరికీ తెలియదు. చాలా డెప్త్ అది. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి అంత లోనకి తెలుసు, ప్రభువారికి అంత డెప్త్ తెలుసు. మనకు తెలుసా? ఏమా? తెలిస్తే మనం మోసపోతాం ఏంటి? చీటిపాట వేయిండమ్మంటే వేసేస్తాం. చూసి ఆకరణ పట్టుకుపోతారు కదా. ప్రేమిస్తాం, మోసం చేసేస్తాడు, వాడుకుని వదిలిపడేస్తాడు. మనకు తెలీదు. అయిపోయిన తర్వాత మోసపోయానంటాం. అందుకనే ప్రియులరా, దేవుని వాక్యం తెలిసిన మనకి మనుషుల హృదయాలను వాళ్ళ ప్రవర్తన బట్టి మనకు కనిపెట్టాలి. ఇదిగో గొర్రె చర్మం వేసుకుని అనేకులు మీ మధ్యకు వస్తారు. మరి గొర్రె చర్మం వేసుకున్నవాడు దొంగోడని ఎలా తెలుసు మనకి? ఏమన్నాడు? చెట్టును బట్టి ఫలం, వారి లక్షణాలు బట్టి మీరు తెలుసుకుంటారని అంటున్నారు. అయినా ఈ గుడ్డు ప్రపంచం లక్షణాలు చూసినా కానీ ఆడనే గొప్పోడు అంటున్నారు. అన్నీ తెలుసు. ఆడు తాగుతాడని తెలుసు, ఆడు పచ్చి వ్యభిచారని తెలుసు, ఆడు దోచుకునేవాడని తెలుసు, దొంగని తెలుసు, కానీ ఆయనే గొప్పోడు అంటారు. అలాంటి దుర్మార్గులు తీసుకెళ్ళే క్రిస్మస్ అంత దుర్మార్గులు యేసుప్రభు పుట్టుక గురించి మాట్లాడితే సిగ్గేస్తుంది నాకు. ఏమండి? అంత కంత్రిగాళ్ళని, అంత దుర్మార్గుని తీసుకెళ్ళి లోకరక్షకుడైన ప్రభువారి గురించి అలాంటి వాడితో చెప్పిస్తున్నారంటే సిగ్గండి అసలు. చూసారా పిల్లరా? అందుకనే మనుషుల యొక్క ఆంతర్యం తెలుసు ప్రభువారికి. కనుక ఏం చేశాడు? వీళ్ళు ఎలాగే పొగుడుతారు, వీళ్ళు ఎలాగే గొప్పోడు అంటారు, అది కాదు ఇది కాదు ప్రభు అంటారు, వీళ్ళు మారని సంగతి తెలిసి వెంటనే మనకలాగా ఆడికి లోబడిపోలేదంటది యేసు ప్రభు గారు. మనం అయితే లోబడిపోతాం. దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చిపోయింది ప్రపంచం, నాశనం అయిపోయింది ప్రపంచం. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం మోసం మోసం, ఎక్కడ చూసినా మోసం అండి దేవుని బిడ్డలారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు కనుక ఆయన ఎవరికి లోబడిపోలేదు. ఆయన స్పెషల్గానే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? తామర పువ్వు మీద నీళ్లు పోసినట్టుగా ఆయన స్పెషల్గానే ఉన్నాడు. మురికి అంటుకోదు తామరకి, తామర పుష్పానికి మురికి అంటుకోదు. ఎంత మురికి చల్లాలని చూసినా మురికి మురికిలాగే పోయింది, పువ్వు పువ్వులాగే వచ్చింది. పుష్పం లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్ముకున్న మనం కూడా అలా ఉండాలని ఆయన ఆశ. తెలుసండి, ఆంతర్యం చాలా ప్రమాదం కదా. మనుషుల ఆంతర్యాన్ని యేసుప్రభు గారు ఎరిగాడు. మనల్ని కూడా మీకు మంచి ఈరోజు మన పాఠం చాలా గొప్పదండి, చాలా బాగుంటుంది. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చాలాసార్లు చదువుకున్న మాటే మరలా చదివిస్తాను మీ చేత. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని మనుషుల ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువారు పైకి మళ్ళిస్తున్నారు. చూడండి ఎంత బాగుంటుందో. అర్థమవుతుందా? నేను చెప్పినట్టుగా ఒకసారి ఆలోచించండి ఎంత బాగుంటుందో. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే, లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అంటున్నారు. మీరు ఏం వెతుకుతున్నారు? మనం ఏం వెతుకుతున్నాం? భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటున్నాం, కింద వెతుక్కుంటున్నాం. కింద వెతికితే కేన్ దొరుకుతుంది, బొగ్గు దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతాయి. అలాగే ఇంధనాలు దొరుకుతాయి. కింద వెతుక్కుంటే ఏం దొరుకుతుంది? పెళ్ళికొడుకు దొరుకుతాడు, పెళ్ళికూతురు దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఇవే మన జీవితానికి శాశ్వతమా? ఇవి వెతుక్కుని చచ్చిపోతేనే మన జీవితానికి పరిపూర్ణత వస్తుందా? ఆలోచన చేయాలి పిల్లరా. ఏది మన బ్రతుకు కావాలి, ఏది మన జీవితాలకు అవసరమైంది అని ఆలోచిస్తే, భూమిలో పాతుకుపోయిన మనుషుల మనసునే, భూమి మీదే పూర్తిగా లొంగిపోయిన మానవ జీవితాలని యేసుక్రీస్తు ప్రభువారు పైకి మళ్ళిస్తున్నాడు. చూడండి, పైకి భూమి మీద ఉన్న ఏ మినిస్టర్ అయినా, ఏ దేశ అధ్యక్షుడైనా, ఎంత గొప్పవారైనా ఇక్కడే చూపించారు మనకి. ఆధార్ కార్డు అయినా ఇక్కడికే, పాన్ కార్డు అయినా ఇక్కడికే, డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇక్కడికే, పాస్పోర్ట్ అయినా ఇక్కడికే. ఏది తీయనివ్వండి, ఏది పట్టిరానండి ఇక్కడికే. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ భూమి మీద ఆలోచించమని చెప్తుంటే, మనుషుల ఆలోచనలు భూలోకానికి పరిమితం చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన బోధకుడు, చాలా గొప్పవాడైన. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే రక్షణ పొందుకున్న వాళ్ళైతే క్రైస్తవ బిడ్డలారా, మనవాళ్ళు కూడా అలాగే ఉంటాం. దారుణం అండి. మనం కూడా భూమి మీద ఎదుర్కోవడం, భూమి కోసం ఆలోచించడం, ఇక్కడ స్థితిని చూస్తున్నాం తప్ప దేవుని బిడ్డలారా, దేవుడంతటి మహానుభావుణ్ణి ఈ లోకానికి పట్టుకొచ్చేసాం మనం. ఆయనేమో మనల్ని అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటుంటే, ఎక్కడికి? యేసుప్రభు గారు మనల్ని పరలోకం తీసుకెళ్ళాలనుకుంటే, మనం ఏం చేసాం? ఆయన్ని ఇక్కడికి తెచ్చేసి నాకు అన్నం పెట్టు, నాకు వంట చెయ్యి, లేదంటే నాకు ఆరోగ్యం ఇవ్వు, ఇదే అడుగుతున్నారు. మంచిదే, ఇది కూడా అవసరం. ఎందుకంటే పాడైపోయాం మనం, అనారోగ్యం పాలైపోయాం కనుక మంచిదే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అక్కడికి తీసుకెళ్ళాలని చూస్తుంటే, ఎక్కడికి? పరలోకం తీసుకెళ్ళాలని చూస్తుంటే, ఆ దేవుడిని ఇక్కడే పెట్టేసి బ్రతికినంతకాలము నాతోనే ఉండంటున్నాడు. ఏమండి, నిన్న మొన్న ఒక వీడియో చూశాను నేను. చిన్న వీడియో వస్తాయి కదా, షార్ట్ వీడియోలు చూస్తే, విజయవాడలో ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర బైబిల్ ఉండదు అండి. జాకోబ్ చార్లీస్ ఏదో పేరైంది, బైబిల్ ఉండదు. ఆయన వాక్యం చెప్తుంటే నడిచేస్తాడు, ఇలాగ ఊగిపోతాడు. చూసే ఉంటారు, నవ్వు వస్తుంది. పెద్ద వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ స్టేజ్ మీద. అలాంటి వాళ్ళు దొరుకుతారండి అసలు మనకి? ఈ క్రిస్మస్లోనే దొరుకుతారండి వాళ్ళు మనకి, ఈ సీజన్లోనే. మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు దొరుకుతారు? ఇప్పుడు పిలిస్తే వస్తారు. సంవత్సరం అంతా మళ్ళీ రారు పాప, వాళ్ళు ఖాళీ ఉండదు. పెద్దవాళ్ళకి ఏముండదు, ఖాళీ ఉండదు. ఇలాంటప్పుడు వస్తారు. మనం ఓటు వేసామని ప్రేమతో,
మనకు కనపడదు, నియోజకవర్గంలో కనపడదామనే ప్రేమతో ఇలాంటప్పుడు వస్తారు. ఇలాంటప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి? దొరికినట్టుగా ఏం చెప్పాలి? ఎంత మంచి వాక్యం చెప్పాలి. అది వదిలేసి నువ్వు దేవుడి దగ్గరికి రావద్దు, దేవుడి దగ్గరికి నువ్వు ఉండవసరం లేదు, ఆయనే నీ కోసం వచ్చినాడు. ఏం మారుతాడు? వాళ్ళు ఏం మారుతారండి? చేతిలో బైబిల్ ఉండదు, చెప్పే పద్ధతి ఉండదు. ఇలాంటి వాళ్ళు ఒకరు కదండి, చాలామంది ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారండి. లేక దొరికారు గౌరవనీయులు, పెద్దోళ్ళు, మినిస్టర్లు. అలాంటప్పుడు ఒక మంచి వాక్యం చెప్తే వాళ్ళ హృదయానికి తాకితే మారతారేమో. అలాంటి చక్కటి అవకాశం దొరికితే వాక్యం చెప్పకుండా కేకులు కట్ చేసి ఏమండి మా పాటలు పాడించి వాళ్ళు ఎదురుకుండా డ్యాన్స్లు వేస్తారు పిల్లల చేత. అదా క్రిస్మస్ అంటేనే? అంతేనా ఈ ప్రపంచం? మరి ఆలోచించదా ప్రియులారా? కనుకనే ఎవరు చెప్పినా భూమి మీద విషయాలు చెప్తే ప్రభువారు అంటున్నాడు, మీరు పైనున్న వాటినే వెతకండి. అంటే మన ఆలోచనలు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి. మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి అక్కడ ఆలోచించమంటున్నాడు. ఆయన్నేమో ఇక్కడే వాడేసుకుంటున్నారు, ఆయన్నేమో ఇక్కడే వాడుకుంటున్నారు. ఆయన అక్కడికి మనల్ని ఆలోచనలు తీసుకెళ్తున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ క్రిందనున్న వాటి మీద, మా భూలోక సంబంధమైన వాటి మీద మీరు మనసుని పెట్టకండి అంటాడు. వింటారేంటి? ఇక్కడి నుంచి బాగా వినాలి మీరు. వింటారా? పైన ఆలోచించండి, పై దాన్ని వెతకండి, భూమి మీద వెతకండి అంటే వింటారా? అసలు ఈ మాటకి ఎంత అర్థం ఉందో తెలుసండి. ఈ మాట చెప్పడానికి పౌలు గారు ఎంత శక్తిని ఉపయోగించాడండి, ఎంత జ్ఞానం ఉపయోగించాడు అంటే, మనుషుల ఆలోచనల్ని పరలోకం వైపు తీసుకెళ్ళడం అంటే చాలా కష్టం. ఎందుకంటే బుర్ర నిండా ప్రపంచం ఎక్కేసింది, లోకం ఎక్కేసింది, సిరి సంపద అండి, ఐశ్వర్యం, ఇలాంటివన్నీ మనిషి నిండిపోయాడు. ఇలాంటివన్నిటినీ తప్పించి పరలోకం వైపు ఆలోచింప చేయాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకనే ప్రతి వాక్యాన్ని చాలా బాగా ఆలోచించాలి, ప్రతి వాక్యాన్ని చాలా చక్కగా విశ్లేషించాలి. వాక్యం కావాలి ప్రపంచానికి, సమాజానికి వాక్యం చెప్పాలి. డ్యాన్సులు, పాటలు ఇవన్నీ ప్రక్కన పెట్టండి. ప్రతి సంవత్సరం అవే చేస్తున్నాం క్రిస్మస్ పేరు చెప్పుకుని. సమాజానికి వాక్యం కావాలి. కనుక ప్రియులారా, ప్రభు మనసును తెలుసుకున్న పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని సభ్య సమాజాన్ని పరలోకం కొరకు నడిపించడానికి ఏమండి పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. వెళ్తారా? ఎంత చెప్పినా మన మనసు పైకి వెళ్తుందా అండి? మీరు అందరూ ఆలోచించాలి. ఎంత చెప్పినా మీ మనసు పైకి వెళ్తుందా? పరలోకం వైపు వెళ్తుంది? అసలు వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? ఒకసారి ఆలోచించి. ఈ మాటలు ఇప్పుడేంటి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయండి బైబిల్లో. పైనున్న వాటిని వెతకండి అని చెప్పకుండా చచ్చిపోయిన సేవకుడు ఉంటారా? ఉంటారా ఎవరైనా? ఈ కొలసీల పత్రిక 3వ అధ్యాయంలో చెప్పండి మాట చెప్పకుండా ఉన్నవాళ్ళు ఉంటారా? ఉండరు. చాలామంది చెప్పుంటారు పాపం, ఎవరో ఒకరిద్దరు. చాలామంది, అందరూ చెప్పే మాట పైనున్న వాటిని వెతకండి అని చెప్పిన వాళ్ళే కింద ఎత్తుకుంటూ ఉంటాడు. అవునా? వాళ్ళే కింద ఎత్తుకుంటున్నారు. చూశారు కదా, పాటలు చూస్తే ఎరగదీసేస్తారు, ప్రవర్తన చూస్తే ఇక్కడే ఉంటుంది. ఆలోచించారా? కనుక ప్రియులారా, పౌలు గారు మానవ హృదయాలను ప్రభువులాగా పరలోకం వైపు తిప్పుతున్నాడు. అక్కడే పెట్టుకోండి మీ మనసు అంటున్నాడు. అక్కడే పెట్టండి మీ మనసు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినవాడు యేసుక్రీస్తు ప్రభు అని చాలాసార్లు చెప్పుకుంటాం. యేసు ప్రభు గారికి ఏం తెలుసు? ఆంతర్యం. ఏం తెలుసమ్మా? అంతరంగం తెలుసు, ఆయనకి ఆంతర్యం తెలుసు. అక్కడెందుకు తెలుసు అంటారా? అక్కడే ఉంటాయి ఆశలు, అక్కడే ఉంటాయి కోరికలు, అక్కడే ఉంటుంది పాపం, అక్కడే ఉంటుంది కుళ్ళు, అక్కడే ఉంటుంది నేర ప్రవృత్తి. అక్కడ దాకా చూస్తే మనుషుల యొక్క నిజస్వరూపం కనబడుతూ ఉంటుంది. అక్కడ దాకా ఎవరిని చూడరు. ఏమండి? అక్కడ ఏముందో మెటల్ డిటెక్టర్కి తెలీదు, అక్కడ ఏముందో ఎంఆర్ఐ స్కానింగ్లో కనపడదు. ఎక్కడ మనసులో ఏముందో ఎంఆర్ఐ స్కానింగ్లో తెలీదు, మనసులో ఏముందో ఎక్స్రేలో తెలీదు. అంతరంగా నెరిగిన ప్రభువారికి తప్ప ఎవరికీ తెలియదు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏదంటే లోబడిపోకూడదు, పొగడ్తలకి మనం
పడిపోకూడదు. ఎవరైనా మిమ్మల్ని బాగున్నామంటే నా ప్రభువు చేశారు మమ్మల్ని, నా దేవుడు చేశాడు మమ్మల్ని అన్నట్టుగా బ్రతకాలి చక్కగా మనం, దేవుని బిడ్డలారా. అందుకనే మనుషుల హృదయాలు ఎంత చెప్పినా పరలోకం వైపు వెళ్ళటం లేదని యేసుప్రభు గారు అద్భుతమైన బోధ చేశారండి. అదే ఈరోజు ప్రసంగంలో అతి గొప్ప సంగతి. మన హృదయాలు ఎంత చెప్పినా ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైన, అంతేగా పలుగా చెప్పారు కదా, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకండి అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఉంటుంది మనసు? భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుంది. భూమి మీద ఏమున్నాయి? మీ మనసుని అలా పట్టేసుకునేది భూమి మీద. మళ్ళీ చదువుదాం, కొలసీల పత్రిక 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ దేవుని కుడిపార్శ్వన క్రీస్తు ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అండి. ఏమంటే మనసుని ఇక్కడే కట్టిపడేసేది భూమి మీద ఏముందండి? ఏదో ఉందన్నమాట. మనసు ఇచ్చింది దేవుడు, ఆ దేవుని కుమారుడు పరలోకంలో ఉన్నాడు కదా. మనసు ఇచ్చింది ఎవరమ్మా? దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకములో ఉన్న దేవుడు మనల్ని పుట్టించిన వాడైతే ఇంత గొప్ప మనసుని భూమి మీదకే పట్టి బంధించేది ఏముంది? భూమి మీద ఏదో ఉంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. అర్థం ఏంటన్నమా? మనసుని కట్టిపారేసేది ఏదో భూమి మీద ఉందా లేదా? ఉంది. అది ఉండి మన మనసులన్నీ ఎంత విన్నా దేవుడి కొరకు బ్రతకకుండా కట్టేసింది. ఏంటది అసలు? ఏంటంటే అందరికి ఇష్టమైంది, అందరు ఇష్టపడేది. ఏమండి, చివరికి యూదాకు కూడా అదే ఇష్టమైంది. ఏంటది? డబ్బు, సిరి, ఐశ్వర్యం. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. ఇవన్నీ కట్టిపారేసాయంట మన మనసుని. ఏం చేసాయమ్మా? మన మనసుని, భూమి మీదే మన మనసుని కట్టిపారేసింది. ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే భోగం, వైభవం, సిరి, అంతస్తు. ఇవి మనల్ని పైకి వెళ్ళనివ్వట్లేదు, మనల్ని పైకి వెళ్ళనివ్వట్లేదు. పైన ఎంత చెప్పినా మన మనసు పైన ఆలోచించట్లేదు, ఇక్కడే భూమి మీద ఆలోచిస్తుందంట. ఎందుకు ఇక్కడ ఆలోచిస్తుంది అంటే మన మనసు కోరుకునేవి భూమి మీదేవో ఉన్నాయి. అవే సిరులు, సంపదలు, మణులు, మాణిక్యాలు, భోగం, ఐశ్వర్యం మన మనసును కట్టిపారేసి ఇక్కడ పైకి వెళ్ళనివ్వట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? మన మనసు పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుప్రభు గారి బోధ గొప్పతనం చెప్తాను మీకు. ఇప్పుడు బాగా వినాలి, బాగా వినాలి, జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని బిడ్డలారా, ఏమండి, మన మనసేమో భూమి మీద కట్టిపడేసాయి. మన మనసుని భూమి లోబర్చేసుకుంది. ఇక్కడ ఉన్న ఆశలు, అంతస్తులు, సిరులు కట్టేసాయి. ఎంత చెప్పినా మన మనసు ఎక్కడికి వెళ్ళట్లేదు? పరలోకం వైపు వెళ్ళట్లేదు కదా. మరి ఎలాగప్పుడు వెళ్ళాలంటే ఎలాగా? అదే యేసుప్రభు గారి యొక్క గొప్పతనం. వార్త. మరి పరలోకం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలో చూడండి. మన మనసు భూమి మీద అంటారా, ఈ భూమి మీద ఉన్న సిరి సంపదలు మనల్ని పరలోకం గురించి ఆలోచింపజేయట్లేదు. మరి అలాగ వెళ్ళాలంటే ఎలాగా? పరలోకం వైపుకు మన మనసు మళ్ళించి భూమి మీద కోరికలు చంపి పరలోకమే మన మనసు నిండా ఆశ కలిగి ఉండాలంటే ఏం చేయాలో ఒక్క యేసుప్రభు గారికి తప్ప ఇంతవరకు ఎవరికి తెలియదండి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, 6వ అధ్యాయం. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ఏముందని మన మనసు ఇక్కడ భూమి మీద ఆగిపోయింది? ధనం, సిరులు, సంపదలు బాగా ఇష్టమైపోయినాయి మనకి. అందుకని హృదయం ఇక్కడ పట్టేసుకుందాన్ని, ఇక్కడే ఉంది. ఇలాగ ఆశలతో నిండిపోయిన హృదయం అక్కడికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇది పరలోకం వైపు చూడండి, అక్కడ ప్రభు ఉన్నాడు, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉందంటే వింటలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? చూడండి,
ఎంత గొప్ప బోధ అండి యేసుప్రభు గారిది, ఎంత అద్భుతం అండి. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకండి. ఎక్కడా? ఎందుకని? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి, అక్కడ చిమ్మెటయు తుప్పును ఇక్కడ తినేస్తుందంట, దొంగలు కూడా కన్నం వేసి. ఎక్కడ? భూమి మీద అనుకుంటున్నారా? దొంగలు నీటిలో లేరా? ఏమా ఆకాశంలో లేరా దొంగలు? విమానాలను హైజెక్ చేసేవాళ్ళు అందరూ ఎవరు? దొంగలు స్పేస్ దగ్గర ఉన్నారు, శూన్యంలో ఉన్నారు. అలాగే దొంగలు భూమి మీద ఉన్నారు కదా. దొంగలు ఎడారిలోనూ ఉంటారు, దొంగలు ఇంట్లో కూడా ఉంటారు. ఉండరా? దొంగలు ఇంట్లో కూడా ఉంటారు. విచిత్రమైన మాట ఏంటంటే సముద్రంలో కూడా దొంగలు ఉన్నారు. ఎక్కడ? సముద్రంలో కూడా దొంగలు ఉన్నారు. తెలుసమ్మా మీకు? తెలుసా? చెరసాల్లోనూ జైల్లోనూ ఉన్నారనుకుంటున్నారా? అక్కడికి రాకముందు ఎక్కడున్నారో తెలుసా? సముద్రంలో వెళ్తున్న షిప్పుల్ని హైజాక్ చేసి ఇంధనం పట్టుకొస్తాయి, ఆయిల్ పట్టుకొస్తాయి ఓడలు, ఆహారం పట్టుకొస్తాయి ఓడలు అండి. ఆఫ్రికా వాళ్ళు లాంటి వాళ్ళు, కరువు దేశాల్లో ఉంటున్న వాళ్ళు ఇలాంటి షిప్పుల్ని హైజాక్ చేస్తారు. అంటే దారి మళ్ళీ ఇచ్చేస్తారు, దోచుకుంటారు. ఎక్కడున్నారు దొంగలు? సముద్రంలో కూడా ఉన్నారు. వాళ్ళని సముద్రపు దొంగలు అంటారు. దేవుని బిడ్డలారా, అలా మనం ఆలోచిస్తే భూమి మీద మీరు ఎక్కడ దాచుకున్న దొంగోడు ఉంటాడు, పరలోకమందు. అదిగో ఈయన కూడా పౌలు గారు చెప్పినట్లుగా ఈయన కూడా మన ఆలోచనలు ఎక్కడికి పంపిస్తున్నాడు? పరలోకం వైపు కదా. పరలోకములో మీ ధనము కూర్చుకోండి అంటున్నాడు. బాగా వినాలమ్మా, చాలా మంచి మాట. పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి అంటున్నాడు. ఎందుకంటే భూమి మీద ఈ ధనాపేక్ష అనేది మీ మనసుని దోచేసింది. ఈ మనసు దాన్ని పట్టుకుని రావడం లేదు. ఈ మనసు దీన్ని పట్టుకుని రావడం లేదు. ఒక్కోసారి కుక్కలకి మీరు చూడండి, కణుసులు పడతాయి, చిన్న చిన్న పురుగులు, ఎంత లాగినా రావయ్యి కదా. జలగ పట్టుకుంటుంది అనుకోండి, ఇలా తీస్తే రాదు, అంత స్ట్రాంగ్గా పట్టేసుకుంటుంది అది. అలాగా మన మనసుని భూమి పట్టేసుకుంది. మన మనసుని ఈ భూమి ఏం చేసింది? పట్టేసింది. ఎంత లాగుదామన్నా జలగల్లాగా దీని మీద ఉంటున్నారు, కానీ పరలోకం వైపు ఆలోచిస్తలేదంట. అందుకని యేసుప్రభు గారు మన అన్నిటికంటే బాగా ఇష్టపడేది ఏంటంటే ధనము, ఐశ్వర్యం, సిరులు. కనుక ఇది ఉన్న చోటే మన మనసును చదువుమా ఎంత బాగుంటుందో. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చెమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దోచుకోరు. అద్దుగో ఎంత మంచి మాట అండి. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడ ఉంటుంది కదా. ఏమా మీ సిరులు ఎక్కడున్నాయో మీ ఆశ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. మీ ధనం ఎక్కడుందో మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే దాన్ని పట్టేసుకుంది, అవినాభావ సంబంధం అయిపోయింది. భార్యాభర్తల బంధమని ఇడిపోద్దేమో కానీ, అవునా? భార్యాభర్తల బంధమని ఇడిపోద్దేమో, అన్నదమ్ముల బంధమని ఇడిపోతుందేమో కానీ, ఏమా ధనానికి మనకున్న బంధం చచ్చిన విడిపోతావు. అంత టైట్గా పట్టేసింది మనల్ని అది. అప్పుడు యేసుప్రభు గారు, ఏంటి ఇన్ని చెప్తున్నాను కదా, ఇన్ని సూచక్రియలు చేశాను కదా, ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని గొప్ప మాటలు చెప్తున్నాను కదా, ఈ మొండి వాళ్ళు, ఈ దుర్మార్గులు ఎందుకు ఆలోచించట్లేదని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రభు. ఆయనకు అన్నీ తెలుసు. ఏంటదంటే వీళ్ళ డబ్బున్న కాడే, వీళ్ళ సిల్లున్న కాడే ఏముంటుంది? మనసు ఉంటుంది కదా. వీడు దీని మీదే ఆనుకుంటున్నాడు, కానీ నేను ఎంత చెప్పినా వింటలేదు కదా. అంతే కదా. సంఘంలో మీరు ఎంత చెప్పినా వింటారా? వినండి. అసలు ఏం చెప్పండి, ఎంత పరమార్థం చెప్పండి, ఆ మనసు అక్కడే ఉంటుంది. ఆ సిరుల మీద, ఆ భోగం మీద, ఆ అందం మీద, ఆ సౌకర్యాల మీద ఉంటుంది. వింటారంటే వచ్చి కూర్చుంటారు, పట్టించుకోరు. అప్పుడు దేవుడికి వచ్చిన మంచి ఆలోచన ఏంటంటే, పిల్లరా, ధనమున్న చోటే మన హృదయం ఉంటుందంట. ఏంటమ్మా? ధనమున్న చోటే నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉందంట. నిజమా అబద్ధమా? ఏమా? మన ధనం ఉన్న చోట ఏముంటుంది? మన హృదయం ఉంటుందంట. ఇది అక్కడే ఉంటుంది, ధనం ఉన్న చోటే ఉంటుంది భూమి మీద. ఇప్పుడు హృదయము ధనాన్ని విడిచిపెట్టి పోవాలంటే ఏం చేయాలి? ముందు ధనాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి.
నా మాట అర్థమై ఉంటుంది మీకు. బోధ చాలా కష్టం. డబ్బు ఎక్కడుందో హృదయం అక్కడే ఉంటుంది. సిరులు ఎక్కడున్నాయో హృదయం అక్కడే ఉంటుంది. మరి ఇది ఎక్కడుంటే ఇది అక్కడే ఉంటున్నప్పుడు దీన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అది యేసుప్రభు గారు చెప్పింది. ఎంత అద్భుతం అండి. అర్థమైందమ్మా? అర్థమైందని వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? ఆడపిల్లలు, తమ్ముళ్ళు అర్థమైందా? ఏమర్థమైంది? ధనం ఉన్న చోట ఏముంటుంది? హృదయం ఉంటుంది. మరి ఇక్కడే ఈ హృదయం ఉంటే పరలోకం వెళ్దు కదా. మరి అందుకని ఏం చేయాలి? నువ్వు అక్కడ ఆలోచిస్తా లేదని, దీని మీద నీ ఆలోచన ఉంటుందని ఈ ధనాన్ని యేసుప్రభు గారు ఏం చేశారు? అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు? ఇది ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడైనా అక్కడికి నీ మనసు వెళ్తుందని. ఎంత అద్భుతం అండి యేసుప్రభు గారి బోధ. చూసారా? మన మనసు ఏమి ఎంత చెప్పినా వింటలేదు, వాక్యం వింటలేదు. ఎంత చెప్పినా వాక్యం పట్ల మారడం లేదు, వాక్యానికి అనుకూలంగా జీవించట్లేదు ప్రియులరా. అప్పుడు దేని మీద అయితే మనుషుల ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు ధనమే కదా, ఆ సిరులే కదా, ఆ సుఖమే కదా, ఇవన్నీ అక్కడికి మళ్ళిస్తే, ఎక్కడికి? పరలోకానికి మళ్ళిస్తే మన మనసు అక్కడికి వస్తుందని భూమి మీద ధనము కూర్చుకొనకండి, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోండి. ఎందుకంటే ఎక్కడుంటే అక్కడ నీ మనసు ఉంటుంది కనుక ఇది ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. బాగుందా? ఎక్కడ ధనం ఉంటే అక్కడ మీ మనసు ఉంటుంది కనుక అదేదో పరలోకంలో పెడితే మీరు చూస్తారేమోనని అక్కడ పెట్టారు. చూసారండి? ఏదైనా ఒక చెడు అలవాటుని మానిపించాలంటే ఏం చేస్తారా? ఆ చెడు మానిపించడానికి ఏదో ఒక క్రొత్త ఆలోచన. చాలామంది చిన్నపిల్లలు చూడండి, ఇలా నోట్లో పెట్టుకుని ఉంటారు పెద్ద అయిన తర్వాత కూడా కదా. చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటే పర్వాలేదులే, పెద్ద పెట్టుకుని ఎలా ఉంటుంది? గాడిదలాగా ఉన్న నోట్లో లేటర్ అంటారు. అది చిన్నపిల్లల లక్షణం అది. అవునా? ఇది ఇలాగే ఉంటే ప్రమాదం అని తల్లిదండ్రులు చిన్నప్పుడే పాపం ఆడిని కంట్రోల్లో పెడతాడు కదా. ఇలాగ వేలెట్టుకుంటే ఇలాగే ఉంటాడని ఏం చేస్తారు? దీని బదులు పాలపేక ఇస్తారు. ఏమిస్తారా? పాలపేక అలవాటు చేస్తారు. పాలపేక అలవాటు చేస్తే ఇంక ఏళ్ళు లోపలికి వెళ్ళదు, మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పాలపేక మీద ఉంటుంది. అవునా? అలాగే దేవుని బిడ్డలారా, మానవ హృదయమైన మొండి దానిని ధనాపేక్ష నుంచి, సిరి సంపదల నుంచి, సుఖాల నుంచి విడిపించి పరలోకం వైపు ఆలోచిస్తే అక్కడ ఇంతకంటే గొప్పదుందని చెప్పడానికి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఎందుకంటే మీ హృదయం డబ్బు ఎక్కడుంటే అక్కడే ఉంటున్నారు మీరు. నేను అంత చెప్పినా మీ బుర్రకి ఎక్కట్లేదు. యేసుప్రభు గారు వచ్చినా మీరు వినరు, పరిశుద్ధాత్ములు వచ్చినా వినరు, ప్రవక్తలు వచ్చినా మీరు వినరు. మరి ఏం చేయాలి? నీకు దేని మీద ఏది ఆశ ఉందో దాన్ని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడు. పరలోకంలో ధనం కూర్చుకోండి. ఎందుకంటే మీ జీవము, మీ లైఫ్ క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఈ మాట విన్న తర్వాత అయినా భూమి మీద నుంచి మీ మనసులో పరలోకం వైపు వెళ్ళాలి. ఇక్కడ మీకు ఏమీ లేదు, తెలుసండి? ఇక్కడ మనకేమీ లేదు. కోటీశ్వరుడు సరే కన్ను మూస్తే పేదోడే, కోటీశ్వరుడైనా కన్ను మూస్తే పేదోడే. అక్కడికి ఏమి లేదు అడిగి. అందుకే ఇక్కడి నుంచి మనసు అక్కడికి పంపించుకోవాలి. అక్కడ ఉంది మనకి. అందుకనే ఈ సీక్రెట్ యేసుప్రభు కనిపెట్టారు. ఒరే, నేను ఎంత చెప్పినా వీళ్ళు వింటలేదు కదా, ఎందుకంటే వీళ్ళ హృదయం ఇక్కడికే వెళ్ళిపోతుంది, భూమి మీదకి, సిరి సంపదలు, సౌఖ్యాలు, పదవుల మీదకి వెళ్ళిపోతుంది. కనుక వీళ్ళ హృదయాన్ని మళ్లించాలంటే దేని మీద లాసి పెట్టుకున్నారు దాన్ని పరలోకం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు. అందుకే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి యేసుప్రభు గారు, ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకే మనకేమున్నా అంతకంటే గొప్పవాడు దేవుడు మనకి ఇస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ప్రియులారా. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఇక్కడ డబ్బుతోటి, బంగారాలతోటి, పదవులతోటి, అధికారాలతోటి మీ అవసరాలు తీర్చుకుంటున్నారు కదా.
అక్కడ డబ్బుతో తీరదు మీ అవసరం, బంగారంతో తీరదు పరలోకంలో మీ అవసరం. అంతకంటే గొప్పవాడైన దేవుడు మహిమలోనంట. ఎక్కడమ్మా? క్రీస్తు యేసునందు మహిమలో. అంటే డబ్బు, బంగారం, వజ్రాలు చెల్లని లోకం ఒకటి ఉంది. అక్కడ దేవుడు మాత్రమే, ఆయన కృప మాత్రమే మనకు తోడుగా ఉండే లోకం అది. క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటే అర్థం ఏంటి అండి? ప్రతి అవసరం తీర్చేవాడు పైనుంటే, ఆరోగ్యం ఇచ్చేవాడు పైనుంటే, ఏమండి ప్రేమ చూపేవాడు పైనుంటే, అన్నం పెట్టేవాడు పైనుంటే, మరి మీ మనసు పైనే ఉండాలి కదా అంటున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరం తీరుస్తాడంట దేవుడు. ఏమండి ఆయన తీర్చే అవసరం డబ్బు, వజ్రాలు ఇవేమి సరిపోవు అసలు. అంతకంటే గొప్పదండి. ఈరోజు చనిపోతున్న వాళ్ళందరూ ఏమీ లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు చనిపోతున్న వాళ్ళందరూ ఏమీ లేని వాళ్ళు అనుకుంటున్నారండి? ఏమీ లేని వాళ్ళైనా చనిపోతారు, అన్నీ ఉన్నవాళ్ళైనా చనిపోతారు. ఈ పదవులు, ఐశ్వర్యాలు మన జీవితాన్ని కాపాడలేవు. సంతృప్తికరమైన జీవితం చాలా గొప్పది. ఏదో ఉందని ప్రపంచంలో పరుగు తీసే కంటే ఉన్నదాంతో తృప్తిగా బ్రతకడం దేవుని కృప. తెలుసా మీకు? మీకు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా ఉంటారు దేవుళ్ళో ఉంటే. మీ ధనం, మీ సిరులు సాధించలేనిది దేవుని కృపలో మనం పొందుకుంటాం. ఎంత గొప్ప దేవుడు తెలుసా? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అమ్మా, అన్ని స్థితులలో మమ్ముని మేమే మెప్పించుకొనుచున్నారంట. ఎవరు? అపోస్తలులు, పౌలు గారు లాంటి వాళ్ళు. అన్ని స్థితుల్లోనూ వాళ్ళకి వాళ్ళే మెప్పించుకుంటున్నారంట. ఎందుకంటే మంచివాడిని ఎవరు పొగుడుతారు? అంతే కదమ్మా. మంచి వాళ్ళని ఎవరు పొగుడుతారు? మంచి వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? కనుక అన్ని స్థితుల్లోనూ వాళ్ళకి వాళ్ళే మెప్పించుకుంటున్నారంట. మేము మోసగాళ్ళం. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. మేము మోసగాళ్ళమైనటువంటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మేము మోసగాళ్ళమైనటువంటి, మరి మోసగాళ్ళైనట్టు ఎందుకుంటున్నాడు? సత్యవంతుడే కదా. ఏమండి? సత్యం చెప్పినా సరే ప్రపంచం మోసగాళ్ళు అంటున్నారు. అమ్మా, తెలియబడిన వారమైనటువంటి, అమ్మా బాగుగా తెలియబడ్డారంట. అంటే అన్నీ తెలిసిండి కూడా తెలియనట్టుగా ఉంటున్నారంట. మంచి చెప్పి విమర్శించబడుతున్నారంట. చనిపోవుచున్న వారమైనటువంటి, ఇదిగో బ్రతుకుచున్నవారం అంటే అర్థం ఏంటండి? చనిపోతున్నట్టుగా ఉండి కూడా ఎలా బ్రతుకుతున్నారు? ఆలోచిద్దాం. శిక్షించబడిన వారటువంటి, చంపబడిన వారము, అమ్మా దుఃఖింపబడిన వారమైనటువంటి, అమ్మా ఎల్లప్పుడూ ఇవన్నీ చూస్తుంటేనండి. మరి గట్టిగా ఒకసారి చదవండి ఎవరైనా మంచిగా. లక్ష్మణ్ చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాళ్ళమైనటువంటి, సత్యవంతులు అంటే మోసం చేయట్లేదు ప్రజలు అనుకుంటున్నారు. మోసగాళ్ళమైనటువంటి కూడా సత్యం చెప్తున్నారంట. తెలియబడిన వారమైనటువంటి, బాగుగా తెలియబడిన వారంట. చనిపోవుచున్న వారమైనటువంటి, ఇదిగో బ్రతుకుచున్నాం. చనిపోయిన వారున్నట్టుగా ఉండి ఎలా బ్రతుకుతున్నారండి? బాగా వినాలి. ఏమండి? దేవుడు మనకి శోధన రాకుండా ఉంచడండి. దేవుడికున్న గొప్పతనం ఏంటంటే మనల్ని ఏ ఇబ్బంది లేకుండా, ఏ జబ్బు రాకుండా, ఏ శోధన లేకుండా, ఏమండి ఏ ఆకలి దప్పుకులు లేకుండా మనల్ని అలా కాచి కాపాడేయడు. బైబిల్ చెప్పే గొప్ప బోధ ఇది. ఇదేంటంటే
చనిపోయిన వారినట్టుండిగాను బ్రతుకుతున్నారంట. ఎలాగా ఆలోచిద్దాం. చనిపోయినట్టుగా ఉండి ఎలా బ్రతుకుతారండి? చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని శ్రమకు అప్పగించి ఇంకా చచ్చిపోతారా అన్నప్పుడు పట్టుకుంటున్నాడు. మర్చిపోకండి, ఏం చేస్తున్నాడు? శ్రమకు అప్పగిస్తున్నాడు. ఇంకా నేను పట్టుకోపోతే చచ్చిపోతారన్నప్పుడు ఏం చేస్తున్నాడు? పట్టుకుంటున్నాడు. అది దేవునికి ఉన్న గొప్పతనం. ఆ చివరి మినిట్ వరకు నువ్వు ఆయన యందు నమ్మకించాలి. అర్థమైందండి? చంపేస్తారు, చచ్చిపోతాను అని అనుకుంటా అక్కడ దాకా వెళ్ళనిస్తాడు దేవుడు, అక్కడ వరకు వెళ్ళనిస్తాడు. ఆ చివరి మినిట్లో ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. అది చనిపోయిన వారమైనట్టుండి బ్రతుకుచున్నామంటే అర్థం ఏంటి? కొట్టి చంపేయడానికి జనం వచ్చి రాళ్లతో కొట్టి పారేసినా ఆ చివరి మినిట్లో దెబ్బలు తిన్న వాళ్ళకి జీవం పోశాడు. సింహాల బోన్లోకి వెళ్తే ఎవడు బ్రతికొస్తాడమ్మా? ఒకసారి ఆలోచించండి. దానియేలు గారు సింహాల బోన్లోకి వెళ్ళాడా? వెళ్ళినోడు చచ్చిపోతాడా, బ్రతికొస్తాడా? చెప్పలమ్మా, వింటున్నారమ్మా? సింహాల బోనులోకి వెళ్ళిన దానియేలు గారు చనిపోతాడా, బ్రతికొస్తాడా? చనిపోతాడు. కానీ చనిపోయాడా? దేవుడు అందులోకి వెళ్ళనిచ్చాడు, సింహాలని చూడనిచ్చాడు, ఆ గుహలో ఉండనిచ్చాడు. ఏమండి? ఇక దేవుడు కనుక ఆ మినిట్లో యాక్షన్ తీసుకోకపోతే చంపేస్తాయి. అప్పుడు పట్టుకున్నాడు. బయటకు వచ్చిన దానియేలు ఏం చెప్పాలి? చచ్చిపోయినట్టుగా ఉన్నవాడినే, కానీ క్రీస్తునందు బ్రతికే ఉన్నాను, లాస్ట్ మినిట్లో కాపాడబడ్డాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో అందరూ అంతే. దేవుడు బిడ్డలారా, లాస్ట్ మినిట్ వరకు మన విశ్వాసం ఉండాలి, చివరి వరకు మన భక్తి ఉండాలి, చివరి వరకు మన ధైర్యం ఉండాలి. చివరి వరకు ఉంటే దేవుడు విడిచిపెట్టడు. వచ్చే ప్రభువా, రా ప్రభువా, నాకు బాగలేదు ప్రభు అంటే పట్టించుకోడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ వాక్యాలన్నీ తీసేసేవి ఏంటి ఏమన్నా తెలుసా? అందుకే చనిపోయిన వారమైనట్టుండి బ్రతుకుచున్నామంటే ఎలాగా? చనిపోయే స్థితికి వరకు తీసుకుపోతుంది దయ్యం, లోకం. కానీ అక్కడి నుంచి దేవుడు తీసుకొస్తున్నాడు. ఇవన్నీ మనకు ధైర్యం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మాత్రమే మనసు పెట్టుకుని భూమికి అతుక్కుపోయిన ఎన్నో జీవితాలు ఇదే శాశ్వతం అనుకుంటుంటే వీళ్ళని పరలోకం వైపు ఆలోచింప చేయడానికి దేశప్రభు గారు చెప్పిన మాటే, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉంటుంది కదా. అందుకే కదా నేను ఎన్ని చెప్పినా వింటలేదు. భూమి మీద ఉండు, నీ ధనం ఉన్న చోట హృదయం ఉంటుంది కనుక ఈ ధనం తీసుకెళ్ళి పరలోకంలో పెట్టుకో. అప్పుడైనా అక్కడ గురించి ఆలోచిస్తావేమో. ఈ డబ్బెంతా, అక్కడ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, శ్రీమంతుడు ఉన్నాడు, దేవుడు సకలము ఇవ్వగల శక్తిమంతుడు ఉన్నాడు పరలోకంలో అని ఇప్పుడైనా ఆలోచిస్తామని దేవుడు చెప్పిన మాటే, నీ హృదయం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరలోక వైపు ఆలోచనలు మళ్లించండి. అక్కడ మీ ఊహలకు అందనిది ఉంది, మీ మనసుకు తెలియంది ఉంది. ఇహలోక సంబంధమైన వాటికి లొంగిపోకండి. మనుషుల ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. మీకు కూడా కనీస జ్ఞానం ఉండాలి. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మరొకసారి మీ బిడ్డలకు మీ మాటలు చెప్పి అదృష్టం కలిగించారు. భూమి లోకము స్థిరమనుకుని పాతుకుపోయిన ఎన్నో హృదయాలు ఏం చెబితే మీ వైపు తిరుగుతాయో ఆలోచించి మా ప్రభు చెప్పిన మాటలు ఎంత గొప్పవి తండ్రి. క్రీస్తు అడుగు జాడల్లో వేసుకుంటూ పరలోకం వరకు నడుచుకునే భాగ్యం మీ బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న చెల్లెమ్మలు, తమ్ముళ్ళను, వాళ్ళ హృదయాలను నైనా మీ మాటలతో తాకండి. మీ కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థి